నమస్కారం సార్. మీరు టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా చెప్పండి. తీన్మార్ మల్లన్నను ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం. దీన్ని ఎవరిది తప్పంటారు, ఎవరిది ఒప్పంటారు? మరి మిత్రులందరికీ నమస్కారాలు. నరసింహ గౌడ్, నేను తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ విభాగం రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలో ఉన్నాను. మిత్రులారా, ఏం లేదు, ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిర్రు అనంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసిండు ఒక తీన్మార్ మల్లన్న మంచి చాతుర్యం ఉన్నటువంటి, ఒక మంచి రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి నాయకుడు. బీసీలను సంఘటితం చేయడానికి గత అనేక సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నటువంటి ఒక మంచి నాయకుడు. అయినప్పటికీ కూడా అంటే అనేక సంఘటనలు, అనేక ఉద్యమాలు, పోరాటాలలో రాజకీయంగా, ఆర్థికంగా చాలా స్ట్రగుల్ పడి అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆయనకున్నటువంటి పలుకుబడిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ క్రమశిక్షణ, ఆ యొక్క దానికి పరిమితిలో ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా దానికి విరుద్ధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడడం అనేది నేను కూడా సముచితంగా అనుకోవట్లేదు. ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రమశిక్షణ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, దీని మీద సంజాయిషీమని చెప్పేసి తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా దానికి రెస్పాండ్ కాకపోవడం అనేది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్న గారి అభిప్రాయం ఏదో ఒకటి చెప్పి ఇదే అని చెప్పేసి ఉంటే అది వేరే విధంగా ఉంటుండే అని నేను భావిస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తను ఆ పరిధిలో మాట్లాడితే బాగుండేది. అయితే ఈ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడు కాబట్టి మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు మంచి కరెక్టే కావచ్చు, కానీ ఇది అన్డెమోక్రసీ అని నేను భావిస్తున్నా. ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు మంచి చెడులు విచక్షణ రహితంగా మాట్లాడే స్వతంత్రం రాజ్యాంగం మనకి ఇచ్చింది. కానీ ఉంటుంది, కానీ అది పార్టీలో అంతర్గతంగా చర్చించాలి, కానీ బహిర్గతంగా బయటకు వెళ్ళి పబ్లిక్ తెలిసే విధంగా పార్టీని అప్రతిష్ట పాలు చేయడం తప్పు అని అంటున్నారు కదా. అంటే ఈనాడు మన రాజకీయాలు చూస్తే ఏ రాజకీయ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి నాయకుడు ఆ పరిమితిలో ఎవరు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. అంటే అప్రజాస్వామికంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి నాయకత్వము, రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అన్ని మరిచి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, శాసన మండలిలో, అసెంబ్లీలలో కూడా ఎట్లా దూషించుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు మనం అన్ని చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఒకనొక టైంలో దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ దెబ్బ కొట్టే పరిస్థితులు వస్తాయి.